వన్ ఆఫ్ ది బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మానస్ నాగులపల్లి మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన ప్రేరణ కంబంకు లైవ్ లో గట్టిగా ఇచ్చి పాడేశారు. మానస్ నాగులపల్లి కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకులకి మానస్ నాగులపల్లి ఎంతో సుపరిచితం. కొన్ని సీరియల్స్ లో నటిస్తూ ఆయన నటనతో జనాల్లో మంచి గుర్తింపు అందుకున్నారు. ఆ తరువాత బిగ్ బాస్ వంటి రియాలిటీ షోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5 లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక బయటికి వచ్చిన తరువాత అనేక అవకాశాలు మానస్ నాగులపల్లి వెంటపడ్డాయి. దీనితో స్టార్ మహల్ ప్రసారమవుతున్న బ్రహ్మముడి వంటి టాప్ రేటింగ్ సీరియల్లో హీరోగా ఛాన్స్ ని కొట్టేశాడు. ఈ సీరియల్ స్టార్ మాలో 7:30కు ప్రసారమవుతూ జనాల ఆదరణ బాగా అందుకుంది. ఇక ప్రస్తుతం స్టార్ మహిళలో వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్ తో దూసుకు వెళ్తున్న సీరియల్ మానస్ నాగులపల్లి నటిస్తున్న బ్రహ్మముడి సీరియల్. ఇకపోతే సీరియల్స్ లోనే కాకుండా మరో కొన్ని టీవీ షోస్ లో అల్కమైన గుర్తింపుని అందుకుంటున్నారు. అయితే ఇటీవలే ఆహాలో వచ్చిన డాన్స్ ఐకాన్ అనే షోలో మానస్ నాగులపల్లి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ప్రేరణ కంబం కోసం కూడా మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమెకంటూ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపుని అందుకున్నారు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 3 కంటెస్టెంట్ గా అందరితో సక్సెస్ అందుకున్నారని చెప్పాలి. అయితే ఇక బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇస్మార్ట్ జోడీ వంటి షోస్ లో ఆమె భర్తతో కలిసి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఇక మానస్ నాగులపల్లి ఉన్న డాన్స్ ఐకాన్ షోకి ఇక మా ప్రేరణ కంబం చెల్లి ఎంట్రీ ఇవ్వటం ప్రాకృతికి అలానే మానస్ కి మధ్య కాస్త చిన్న ఫైటింగ్ జరిగిందని చెప్పాలి. ప్రాకృతి మానస్ టీమ్ ని నామినేట్ చేయగా మానస్ రివర్స్ లో మళ్ళీ ప్రాకృతిని నామినేట్ చేశాడు. ఈ నామినేషన్స్ లో భాగంగా ఎటువంటి సంబంధం లేని ప్రేరణ కంబం ఇందులోకి ఇన్వాల్వ్ అవుతూ సోషల్ మీడియాలో మానస్ ఫోటోని షేర్ చేస్తూ ఇది అసలు టూ మచ్ గా ఉంది అంటూ ప్రేరణకు ప్రాకృతికి మానస్ కి జరిగిన విషయంపై మాట్లాడుతూ వచ్చింది. ఇక ఈ విషయం పైన మానస్ లైవ్ లోనే స్పందిస్తూ అసలు సంబంధం లేని వ్యక్తులు ఇందులో మాట్లాడుతూ ఫోటోలు షేర్ చేస్తూ మరి ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇక షోస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరు ఎలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు అన్నది. ఇక ఒపీనియన్ చెప్పడంలో తప్పు లేదు కానీ, ఒకరిదే తప్పు అనడంలో మాత్రం అస్సలు కరెక్ట్ అనిపించట్లేదు అంటూ మానస్ ప్రేరణకు గట్టిగానే ఇచ్చి పడేశారు. ఇక చెల్లి వైపు మాట్లాడుతుంది ప్రేరణ అంటూ ప్రేరణ పైన నెటిజన్లు మండిపడుతున్నారు. మరో కొంతమంది ప్రేరణ అభిమానులు మాత్రం ప్రేరణ ఏదైనా కరెక్టే మాట్లాడుతుంది అంటూ మానస్‌ని ట్రోల్ చేస్తున్నారు. మానస్ గారు కూడా బిగ్ బాస్‌తో ఎంతో సుపరిచితంగా జనాలకు మారారు. అలానే బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు టీవీ షోస్‌లో కూడా కనిపిస్తూ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక డాన్స్ ఐకాన్ లో ఆయనదంటూ మంచి సక్సెస్ ని అందుకోవాలని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇక వీరిద్దరి మధ్య వార్ కాస్త ప్రేరణ కంబం దూరడంతో ప్రాకృతి మానస్ వార్ కాస్త ప్రాకృతి ప్రేరణగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రాకృతి మానస్ కి బదులు ప్రేరణ మానస్ అంటూ ఇక హైలైట్ గా మారిందని చెప్పాలి. ఇక డాన్స్ ఐకాన్ లో ప్రేరణకు ఎంట్రీ వచ్చే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గొడవలు పడే వాళ్ళకి ఈ మాత్రం షోల్లో ఛాన్సెస్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక ఛాన్స్ కోసమే ఇలా చేస్తుందా ప్రేరణ అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ప్రేరణ డాన్స్ ఐకాన్ షోలోకి ఎంట్రీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? ప్రేరణ కరెక్టా? మానస్ కరెక్టా? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.